వచ్చేలా ఎంతగానో సపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళ బాబు సీట్ సాధించడం నిజంగా చాలా గర్వకారణం. వారిని సత్కరించవలసిందిగా గఫూర్ గారిని, యుగంధర్ సార్ని, నవీన్ సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకోండి. ప్రవీణ్ సార్. కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అండి. అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నాగేంద్ర. సార్ రాము సార్ నాకు క్లాస్మేట్. సార్ చెప్పారు ఆల్రెడీ. సార్ మేము డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి చేశారు. నేను వేరే కాంట్రాక్ట్ జాబ్ చేస్తూ ఉండేవాడు. సార్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు. కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం అంటే ఈరోజు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ఎవరైనా కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్న ఎఫర్ట్తో మంచిగా చదివి ఏది రాకపోయినా కానీ నిరుత్సాహపడకోకుండా వాళ్ళకు ఉన్న టాలెంట్తో ఎక్కువ మంది పిల్లల్ని గవర్నమెంట్ జాబ్ కొట్టేలాగా చేయాలన్న ఒక ధ్యేయంతో ఇటువంటి ఇన్స్టిట్యూట్ పెట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళు చేయలేని దానిని ఎక్కువ మంది పిల్లల్లో చేసి ఆనందపడే ఆ మనస్తత్వం ఎవరికైనా ఉంటుంది అంటే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ నడిపేశాను ఆ డైరెక్టర్స్కి, ఆ టీచర్స్కి వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే నా గవర్నమెంట్ జాబ్ రాలేదు, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి, కోచింగ్ సెంటర్లో చెప్పేటప్పుడు ఎంతో కొంత తక్కువ ఇస్తారు, అది అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళ టాలెంట్ అన్నది అందులోనే బతుకుతూ వాళ్ళ టాలెంట్ అన్నది పిల్లలకి ఇంకా ఎక్కువగా పిల్లలకి ఇవ్వడం వల్ల, వాళ్ళ నాలెడ్జ్ పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు అందులోనే ఆనందాన్ని ఎత్తుకుంటారు. ఎంత సంపాదిస్తున్నాం అన్న దాని గురించి కాకుండా పిల్లలు ఎంతమంది అయితే సీట్ సంపాదిస్తున్నారు, ఎంతమంది అయితే ఎక్కువ మంచి స్టడీస్కి వెళ్తున్నారు అన్న దాని గురించే వాళ్ళు ఎక్కువగా తపన పడుతూ ఉంటారు. రాము సార్ నేను క్లాస్మేట్స్ కాబట్టి మామూలుగా మా బాబు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివే టైంలోనే ఎక్కడైనా కలిసినప్పుడు మామూలుగా మా బాబుని ఎలాగైనా మీ చేతిలో పెడతాను, నవోదయాలో జాయిన్ చేయించాలి. నటానికి ముందు నవోదయ మాత్రమే. నవోదయాలో జాయిన్ చేయించాలి అంటే మీకు ఎందుకు రాగిరా, ఎన్ని పరిస్థితి తీసుకురా, బాబుని నేను తయారు చేస్తాను. అప్పుడు సార్ ఇన్స్టిట్యూట్ పెట్టాల. తర్వాత ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్లోనే 20 సీట్లు సాధించడం అన్నది అసలు నాట్ ఏ జోక్. కానీ ఆయనకున్న డెడికేషన్, ఆయనకున్న ఎఫర్ట్, కేవలం పిల్లల్ని అందరినీ నవోదయాలో జాయిన్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? చాలామంది నాతో బయట డిస్కషన్ చేశారు, నవోదయ వేస్ట్, పంపించొద్దు, మీ బాబు బట్టి సిస్టమ్ చేస్తున్నాడు అన్నది కొంచెం నాకు 80% తెలుసు. బట్టి సిస్టమ్ వల్ల ఫస్ట్ వస్తున్నాడు అన్నాడు. కానీ ఎప్పుడైతే శ్రీరామ్ అకాడమీలో జాయిన్ అయ్యాడో బైహార్డ్ అన్నది వదిలేశాడు మా బాబు. బైహార్డ్ సిస్టమ్ లేదు. ఎలాగైనా సరే ఒక క్వశ్చన్ అడిగితే వెనక నుంచి ముందుకు అడిగినా, ముందు నుంచి వెనక అడిగినా కానీ ఎలాగైనా చెప్పగలిగే పరిస్థితికి వచ్చాడు. అంతకు ముందు ఏంటంటే బుక్ రీడింగ్, ఓన్లీ బైహార్డింగ్ మాత్రమే వచ్చేవారు. తర్వాత ఏంటంటే నవోదయాలో చదవడం వల్ల మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నవోదయాలో చదివిన పిల్లలు ఎవరైనా సరే దేశానికి ఉపయోగపడతారు. లేదంటే సైన్స్లో చదివిన పిల్లలు ఎవరైనా సరే దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి మంచి చేయడం కోసమే ఉపయోగపడతారు.
ఒక కంపెనీకి సిఇఓ రేంజ్లో ఉన్నారు. మా 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 బామ్మర్ ఒక అతను అలాగే ఉన్నారు. నవోదయాలు చదవడం వల్ల కొంతమంది ప్రైవేట్ టీచర్స్ కానీ లేకపోతే కొంతమంది ఎంకరేజ్ చేయకపోవడం ఎలా ఉంటుందంటే, అక్కడ కొన్ని నాతో డైరెక్ట్గా కొంతమంది చెప్పారు, ఫుడ్ పెట్టలేని వాళ్ళే నవోదయకు పంపిస్తారండి అని. అది 100% రాంగ్. మీరందరూ తెలుసుకోండి, నవోదయాలో చదవడం వల్ల పిల్లలు జాబ్ చేస్తున్నారా లేకపోతే తర్వాత ఏమవుతారు అన్నది ఏంటంటే, వాళ్ళు సమాజానికి హార్మ్ఫుల్ మాత్రం కాదు, హార్మ్ఫుల్గా తయారవ్వరు. వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే మనం నేర్పే విధానాన్ని బట్టి మనం నేర్పే మన చేతుల్లో 10 సంవత్సరాల వరకే ఉంటారు పిల్లలు. ఆ తర్వాత గురువులు దగ్గర ఉంటారు. అక్కడ మెయిన్గా నేర్పేది ఏంటంటే నైతిక విలువలు, ఎలా ప్రవర్తించాలి బయట, మామూలుగా సొసైటీలో ఎలా ఉండాలి అన్న దాని గురించి ఎక్కువగా నేర్పుతారు. ఒక చదువు ఒకటే కాదండి, వినయం కావాలి. ముందు పిల్లలకి వినయం కావాలి. ఆ వినయం అన్నది మొత్తం అక్కడ నేర్చుకుంటారు. ఇది రమ్మండి అందరూ కూడా. నవోదయాన్ని మాత్రం చాలా మంది కొంతమంది తక్కువ చూస్తున్నారు. వాళ్ళకి ఈ పిల్లలు ఆదర్శంగా నిలవాలి. ఇప్పుడు వెళ్ళే నవోదయ పిల్లలందరూ కూడా ఆదర్శంగా నిలవాలి. తర్వాత మా బాబునికి నవోదయాన్ని జాయిన్ చేశానండి. నవోదయ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా బాబు నేను సైనిక్ కూడా రాసాను డాడీ అన్న. నాకు నవోదయ ఏంటంటే నాకు 2 పిల్లలు కాబట్టి నవోదయాలో జాయిన్ చేసుకుంటే నాకు ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోతే అక్కడి నుంచి నేను ఏదన్నా మంచిగా చదివించుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేసుకున్నాను నేను ఫస్ట్. కానీ మా బాబు నేను చదువుతాను డాడీ, నేను సైనిక్ కూడా రాసానని. సార్ వెంటనే నువ్వు ఫీజు ఏం కట్టదు ఈ నెల రోజులు, నా దగ్గర పంపించు. వాడి సీట్ వస్తే ఆలోచిద్దాం. మీరు మీ ఫైనాన్షియల్గా ఓకే అనుకుంటే జాయిన్ అవుతుంది కానీ లేదంటే నవోదయాలో జాయిన్ చేసుకుంటారు కానీ చెప్పాను. అంటే వెంటనే నేను పంపించాను. యాక్చువల్గా ఫీజు కూడా ఆ నెల అయిపోయిన తర్వాత కట్టాను. కానీ మా బాబుకి సీటు వచ్చిన తర్వాత, సైనిక్ సీటు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి, ఒరే నీకు డబ్బులు కావాలంటే మేము ఇస్తాం, నువ్వు ముందు సైనిక్లో జాయిన్ చేయించు అంటే, ఆ సైనిక్ విలువ ఏంటి అన్నది, ఆ సైనిక్లో చదివితే పిల్లలు ఎలాగొస్తారు ఏంటి అన్నది తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మీరందరూ కూడా పిల్లలు కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు, లేదంటే సీట్ రాని వాళ్ళు ఉంటారు. కానీ ఈ శ్రీరామ్ అకాడమీకి రావడం వల్ల వాళ్ళలో ఉన్న ఐక్యూ బయటకు వస్తుంది. ముందు నవోదయకు ముందే ప్రిమేచ్యూర్డ్గా ఇక్కడ తయారవుతారు. అంటే నవోదయాలో నేర్పే విలువలు ఏదైతే ఉంటాయో, ఏ డిసిప్లైన్ అయితే ఉంటుందో ఆ డిసిప్లైన్ ప్లస్ ఆ కరికులం మ్యాక్సిమం ఇక్కడ ముందు నేర్చేసుకుంటారు. అది శ్రీరామ్ అకాడమీ గొప్పతనం. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా నాకు